Assalamualaikum warahmatullahi wabarakatuh. How are you all? I am fine. By the grace of God. God's hand is all of our head. All of you be safe and happy. Have a nice day. ఇప్పుడు ఏం చేసినానంటే నేను షుగర్ టెస్టింగ్ చేసినాను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఇది టెస్టింగ్ ఏమో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టెస్టింగ్ ఇది. అమ్మో 464 వచ్చేసింది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. నాకు ఎక్కువ ఉందండి షుగరు, అందుకే ప్రాణం బాగలేదు. నాకు షుగర్ పెరిగిపోతుంది, ఒక్కొక్కసారి తగ్గిపోతుంది, ఒక్కొక్కసారి ఏం చేయను నేను. 464 వచ్చిందంటే ఎప్పుడు లేదు నాకు. ఎందుకు వచ్చిందో ఏంటో. షుగర్ వల్లే నాకు ఎక్కువ. 464 వస్తుంది ఎన్నిసార్లు చూస్తే కూడా. అందుకండి నాకు ప్రాణం బాగలేదు. నేను ఏదో అనుకున్నాను, షుగరే కొంచెం ఇది చేసుకోవాలా, షుగర్ డయాబెటీస్ వాడుతున్నాను కదా, అది తగ్గించుకోవాలా, ఏమో చేయను. మళ్ళీ టంగ్ అలాంటిది, స్వీట్ లేకపోతే తగ్గలేకపోతే ఏమో సాల్ట్ లేకుండా ఇది లేకుండా తినలేము, ఇది చేయలేము. ఏదో షుగర్ ప్లీజ్ అని వాడుతున్నాను. ఎప్పుడు లేనిది నాకు షుగర్ ఎందుకు పెరిగిపోయిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. షుగర్ టెస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టెస్ట్ చేశాను ఇప్పుడు నేను. ఏమో ప్రాణం బాగా అస్సలు ఉన్నట్లేదు. ఏదో అనుకున్నాను. అయితే టెస్ట్ చేశాను. అయితే కూడా బయట వెళ్ళి ఏమో అక్కడక్కడ ఒకసారి టెస్టింగ్ చేపించుకుంటా. హాస్పిటల్ ఫస్ట్ తారీఖు వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వెళ్ళి అందరు చెప్తున్నారు, మళ్ళీ హనుమాన్ జంక్షన్ కాడ మ్యాజిక్ లాగా చేసినారు, అందరికీ ఆపరేషన్ లాగా ఏదైనా ఉంటే నూనె రాజధానికి ఇస్తున్నారు, నిమ్మకాయలు ఇస్తున్నారు, అందరికీ చాలా నమ్మకంగా వెళ్తే బాగా అవుతుంది అక్కడ అని చెప్తున్నారు చాలామంది. మా రిలేటివ్స్ కూడా చేయించుకున్నారు, బాగుందంట అక్కడ వెళ్ళినప్పటి నుంచి. నేను అనుకుంటున్నా ఒకసారి చక్కెర చేసి రావాలా అని. మీరందరూ నాకు దువా చేయండి నా హెల్త్ గురించి. నా షుగర్ ఏమో ఎక్కువ అయిపోయింది. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 150 ఉంటుంది, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఏమో 454 అంత వచ్చేసింది. ఎప్పుడు లేదండి షుగర్ నాకు ఎంత పెరగలేదు. ఈసారి ఎందుకు షుగర్ నాకు పెరిగిపోయింది ఏంటో అసలు. షుగర్ తగ్గించుకోవాలండి, అందుకే నాకు ఒళ్ళంతా నిప్పులు, కాళ్ళు చేతితో లాగటం, నడుము నొప్పి ఇవన్నీ ఉంటున్నాయి. జండు బామ్ రాస్తున్నాను, హీటింగ్ చేసుకుంటున్నా, వేడి చేసి అది హీట్ ప్యాడ్తో అన్నీ చేసుకుంటున్నా. నాకు ప్రాణం బాగున్నట్లేదండి. నా పిల్లోడికి నేను చూస్తానో లేదో నాకు తెలియట్లేదు. ఆ పిల్లడు ఉన్నాడు ప్రపంచంలో, లేదు నాకు అసలు ఏం తెలియట్లేదు. ఆ పిల్లడు ఉంటే ఎంత బాగుంటుంది. వచ్చేస్తే ఎన్ని సంవత్సరం నుంచి ట్రై చేసినాను నేను. దీంట్లో ఒకటి కూడా ఫోన్ రాలేదు, ఎక్కడి నుంచి ఆచూకీ లేదు ఆ పిల్లడి దిగులండి నాకు ఎక్కువ. దాని గురించి టెన్షన్ ఉంటేనే షుగర్ ఏమో ఎక్కువ అయిపోద్ది. నేను ఏం చేయనండి, అలాగ అయిపోతుంది. నాకు ప్రాణం బాగునట్లేదు. నా పిల్లడు నాకు దక్కినట్టు చేయండి మీరందరికీ నేను ప్రే చేస్తానండి. మీ అందరికి నేను చాలా దువా చేస్తానండి. నా పిల్లడు నాకు దక్కుతే ఎక్కడ ఉన్నాడు ఒక ఆచూకీ తెలిస్తే చాలు నాకు, ఎక్కడ ఉన్నాడు బాగున్నాడా అని. లేకపోతే ఏమైపోయాడు ఏంటో అని ఒకటి దిగులు కదా నాకు. ఈ సంవత్సరం నుంచి నేను ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ చాలా నాకు అవసరం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో అగైన్.